చందమామ మరియు చిన్న పక్షి. ఒకప్పుడు ఒక చిన్న పక్షి తన గూడు వదిలి ప్రపంచాన్ని చూడాలనే కోరికతో బయలుదేరింది. అది పర్వతాలు, నదులు, అడవులు దాటి ఒక అందమైన పొదరిల్లి గ్రామానికి చేరుకుంది. అక్కడ ఒక చిన్న బాలుడు రాత్రి చందమామను చూసి ముచ్చటపడుతున్నాడు. పక్షి బాలుడి వద్దకు వెళ్లి, "ఏమిటి చిన్నాడా? ఎందుకింత ఆనందంగా చూస్తున్నావు?" అని అడిగింది. చిన్నవాడు మృదువుగా నవ్వుతూ, "చందమామ నన్ను రక్షిస్తూ, నాతో ఆటలు ఆడుతూ ఉంటాడని నాకు అనిపిస్తోంది. మబ్బులు వచ్చినా, చీకటి పెరిగినా, అతను ఎప్పుడూ నాకోసం తిరిగి వస్తాడు" అని చెప్పాడు. పక్షికి బాలుడి మాటలు చాలా నచ్చాయి. అర్ధరాత్రి అయ్యాక అది చందమామను కలిసే ప్రయత్నం చేసింది. "చందమామా, అందరూ నిన్ను ఎందుకంత ప్రేమిస్తారు?" అని అడిగింది. చందమామ మృదువుగా చిరునవ్వు నవ్వి, "నేను అంధకారాన్ని తొలగిస్తూ, అంధకారంలో ఉన్నవారికి చీకటిలో మార్గదర్శకుడిలా ఉంటాను. నా కాంతి చిన్నదైనా, అది ఎంతగానో సహాయపడుతుంది" అని చెప్పాడు. ఈ మాటలు విని చిన్న పక్షి తన గ్రామానికి తిరిగి వెళ్ళింది. ఇకపై అది తన పాటల ద్వారా అందరికీ ఆనందాన్ని పంచాలని నిర్ణయించుకుంది. మోరల్: చిన్న కాంతి కూడా చీకటిని పారద్రోలగలదు. అలాగే మన చిన్న సాయం కూడా ఎవరికైనా గొప్ప సహాయంగా మారవచ్చు.